అమ్మాయి గారు సీరియల్ జీ తెలుగులో రాత్రి 10 గంటలకి టెలికాస్ట్ అవుతూ నిన్నటితో ప్రేక్షకులకి గుడ్ బై చెప్పింది. 944 ఎపిసోడ్స్ పాటు అమ్మాయి గారు సీరియల్ తెలుగు ప్రేక్షకులని అలరించింది. మొట్టమొదటగా రాత్రి 9:30 స్లాట్ లో ఈ సీరియల్ ని టెలికాస్ట్ చేశారు. రీసెంట్ గా ఆటో విజయశాంతి సీరియల్ రాకతో అమ్మాయి గారు సీరియల్ ని 10 గంటల స్లాట్ కి షిఫ్ట్ చేశారు. అక్టోబర్ 31, 2022 సంవత్సరంలో అమ్మాయి గారు సీరియల్ ని జీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సునంద టెలిఫిలిమ్స్ బ్యానర్ పైన ఈ సీరియల్ ని జీ తెలుగులో ప్రారంభించారు. 944 ఎపిసోడ్స్ తో అమ్మాయి గారు సీరియల్ కి గుడ్ బై చెప్పారు. అయితే అమ్మాయి గారు సీరియల్ ఇంతకాలం లాంగ్ రన్నింగ్ సీరియల్ గా టెలికాస్ట్ చేసినప్పటికీ క్లైమాక్స్ విషయంలో అభిమానులకి నిరాశని మిగిల్చారు. అర్థాంతరంగా అమ్మాయి గారు సీరియల్ కి ఓ చక్కటి క్లైమాక్స్ ఇవ్వకుండా ముగించారు. వాయిస్ ఓవర్ తో కొంత భాగం కథని పూర్తి చేసి సీరియల్ ను ఎండ్ చేశారు. శుభం కార్డు కూడా ఈ సీరియల్ కి వేయకుండానే అమ్మాయి గారు సీరియల్ ని ఇంటికి పంపించారు. అమ్మాయి గారు సీరియల్ లో రాజు రూపాల జోడీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వాళ్ళ నటనలతో తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకొని ప్రత్యేక జోడీగా రాజు రూప ఇద్దరు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక రాజు క్యారెక్టర్ లో యశ్వంత్ గౌడ, రూపా క్యారెక్టర్ లో నిషా రవికృష్ణ ప్రేక్షకులని అలరించారు. సూర్యప్రతాప్ పాత్రలో అనిల్, విరూపాక్షి పాత్రలో మౌనిక, అప్పల్ నాయుడు పాత్రలో చలపతిరాజు, ముత్యాలు పాత్రలో నీరజ, ధనలక్ష్మి పాత్రలో మానస, కోటి పాత్రలో కోటి, మల్లేష్ పాత్రలో కొండారెడ్డి, వరలక్ష్మి పాత్రలో మొదట ప్రియాంక, తర్వాత సంధ్యా కుందన, సుమలత పాత్రలో సాంబ సుజాత శ్రీలక్ష్మి, రేణుక పాత్రలో సుస్మిత, ప్రదీప్ పాత్రలో విజయ్ రెడ్డి, పింకీ పాత్రలో మేఘన, ఆ తర్వాత మరొకరు, విజయాంబిక పాత్రలో చైత్రారావు, పద్మిని, లిరీషా, దీపక్ పాత్రలో సాయి కిరణ్, నాగిరెడ్డి సూర్య, గౌతమ్ పాత్రలో వెంకట్ చింతలపూడి, దీప్తి పాత్రలో అపర్ణారెడ్డి, దీప్తి భర్తగా రామ్ సాత్విక్, బాలామణి పాత్రలో కళ్యాణ మాధవి, జీవన్ పాత్రలో శ్రీహర్ష చాగంటి, శ్వేత పాత్రలో మమతా నారాయణన్, రోహిణి పాత్రలో ఉషా వైభవి, మందారం పాత్రలో హిమావర్ష, కోమలి పాత్రలో శ్వేతారెడ్డి, బంటి పాత్రలో హను విహార్, గోపి పాత్రలో మొదట నిఖిల్, తర్వాత మరొకరు, చైతన్య పాత్రలో సాయి చేతన్, హారతి పాత్రలో శుభశ్రీ, స్వామీజీ పాత్రలో చిన్న, ఇంకా ఇలా ఎంతో మంది ఈ సీరియల్లో నటించారు. మొత్తానికి 944 ఎపిసోడ్స్ తో నిన్న అమ్మాయి గారు సీరియల్ కి గుడ్ బై చెప్పారు. సునంద టెలిఫిలిమ్స్ బ్యానర్ పైన గతంలో నెంబర్ 1 కోడలు సీరియల్ కూడా 8 గంటల స్లాట్ లో టెలికాస్ట్ అయి ఆ సీరియల్ కూడా ఇలాగే గబగబా అర్ధాంతరంగా ముగించారు. మళ్ళీ ఇప్పుడు అదే నిర్మాణ సంస్థలో వచ్చిన అమ్మాయి గారు సీరియల్ ని కూడా అలాగే ఎండ్ చేశారు. అమ్మాయి గారు సీరియల్ క్లైమాక్స్ విషయంలో బాధాకరమైనది ఏంటంటే ఇంతకాలం ఎన్నో కుట్రల్ని పండిన విజయాంబిక గుట్టు సూర్యప్రతాప్ కి తెలియజేయలేదు. ఇన్కంప్లీట్ గానే సీరియల్ కి క్లైమాక్స్ నిచ్చారు. ఎన్నో పాత్రల్ని కూడా తర్వాత కథలో చూపించలేదు. టోటల్ గా ఇన్కంప్లీట్ గానే అమ్మాయి గారు సీరియల్ కి శుభం కార్డు వేశారు. టోటల్ గా ఇన్కంప్లీట్ గానే అమ్మాయి గారు సీరియల్ ని ఎండ్ చేశారు. అమ్మాయి గారు సీరియల్ క్లైమాక్స్ మీకు నచ్చిందా? ఇక రాబోయే రోజుల్లో ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్న జీ తెలుగు సీరియల్స్ క్లైమాక్స్ విషయంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. తరువాత పడమటి సంధ్యారాగం సీరియల్ ని కూడా ఇలాగే అర్ధాంతరంగా ఏమీ చూపించకుండానే ఎండ్ చేస్తారని అనిపిస్తోంది. అమ్మాయి గారు సీరియల్ కి ఇలాంటి వరస్ట్ క్లైమాక్స్ ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? మీలో ఎంతమంది ఈ సీరియల్ ని మిస్ అవ్వబోతున్నారో కామెంట్ చేయండి. అమ్మాయి గారు సీరియల్ క్లైమాక్స్ కి 5కి గాను మీరు ఎంత రేట్ చేస్తారో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం తెలుగు ఫిల్మ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.